340-329-286. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు మీరు పాస్టర్ ప్రసాద్ గారి దైవరత్నాన్ని వీక్షించబోతున్నారు. వీరు దేవుని సేవకుడు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకొని ఆత్మాభిషేకము కలిగి పలు ప్రాంతాలలో దేవుని గాయాలలోని స్వస్థతను, ఆశీర్వాదములు, సమాధానమును ప్రకటించుతున్నారు. వీరి పరిచర్య ద్వారా అనేక మంది దేవుని మేలులు పొందుతున్నారు. మా పరిచర్యలు, సువార్త సభలు, ఆశీర్వాద ప్రార్థనలు, ఉపవాస కూడికలు, పత్రికా పరిచర్య, ఆడియో మరియు వీడియో సీడీలు. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు. దీవెనలుంటే మార్నింగ్ వాగ్దాన ప్రార్థన ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకు. స్థలం మార్నింగ్ ప్రార్థనా మందిరం, సెంట్రల్ స్కూల్ ప్రక్కన, నల్లూరు చెక్ పోస్ట్ దగ్గర, కర్నూలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు సిద్ధపడినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ నెల మొట్టమొదటి ఆదివారం రోజున వాగ్దాన పూర్వకమైనటువంటి సందేశాన్ని వినుటకు మీరందరూ సిద్ధపడ్డారని నేను నమ్ముతున్నాను. కారణం, గత దినాల్లో 1వ తారీఖు నుండి అనేక మంది ఫోన్ చేసి వాగ్దానాన్ని తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తారీఖు ఉదయకాలమందు జరిగే వాగ్దాన ప్రార్థనకు అనేక మంది ప్రార్థనా మందిరంలో చేరి ఆయన నామాన్ని స్తుతించి నెలకు సరిపడినటువంటి దీవెనను, కృపను, బలాన్ని, అభిషేకాన్ని పొందుకొని వెళుతున్నారు. ఆ 1వ తారీఖు వాగ్దాన ప్రార్థన తదుపరి ఈ విధంగా టీవీ వీక్షకులు, టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులు వాగ్దానాన్ని నాకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు కూడా వాగ్దాన సందేశం కొరకు మీరు ఎదురు చూస్తున్నారని నేను ప్రార్థనా పూర్వకంగా మీ అందరి కొరకు ప్రార్థన చేసి వాగ్దాన పూర్వకమైన సందేశాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను. గత నెలలో మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని అనేక మంది స్వతంత్రించుకున్నారని నేను చెప్పుటకు సంతోషిస్తున్నాను. ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక మంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా సాక్ష్య రూపంలో నేను విన్నాను, సంఘంలో విన్నాను. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకుల యొద్ద నుండి కూడా అనేక మంది దగ్గర నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. కొంతమంది స్వయంగా కలుసుకొని తెలియపరిచారు. మొత్తం మీద వాగ్దాన సంపన్నుడిగా ప్రభు గత నెలలో మనకు ప్రత్యక్షమైనట్లే, గడిచిన నెలలలో ప్రత్యక్షమైనట్లుగానే ఈ 9వ నెలలో కూడా వాగ్దాన సంపన్నుడిగా మీ అందరికి ప్రత్యక్షమై ఎదురు చూస్తున్న మీ ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన జీవితాలను ఆయన తృప్తిపరచునుగాక. వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యంలో మొదటి మాట, చివరి మాట నేను చదువుతాను. చెవియొగ్గి నా యొద్దకు రండి, శాశ్వత కృపను మీకు చూపుదును. చెవియొగ్గి నా యొద్దకు రండి, శాశ్వత కృపను మీకు చూపుదును. చెవియొగ్గి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిని, ఆయన మాట అంగీకరించినటువంటి వారిని, చెవియొగ్గి ఆయన మాటకు తలొగ్గుటకు నిర్ణయించుకున్నటువంటి వారిని ఆయన
కృపచేత నింపి శాశ్వత కృపను చూపుతాడట. అలా వచ్చి అలా వెళ్ళిపోయేది కాదు. లోకంలో ఉన్నట్లుగా కొద్ది రోజులు సంతోషం ఉండి కొద్ది రోజులు మరుగైపోయేది కాదు. కొద్ది రోజులు ఆశీర్వాదం ఉండి కొద్ది రోజులు మరుగైపోయేది కాదు. కొద్ది రోజులు దీవెన ఉండి కొద్ది రోజులు మరుగైపోయేది కాదు. శాశ్వత కృపను నేను మీకు చూపుతాను అని వాగ్దాన సంపన్నుడిగా మనకు ప్రత్యక్షమైనటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాట. చెవి యొక్కి నా యొద్దకు రండి. ఆయన మాటకు చెవి యొక్కి ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారిని ఆయన శాశ్వతమైన కృపచేత నింపుతాడట. వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్టు చిన్న ప్రార్థన నేను ఇప్పుడు చేస్తాను. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా నాయన, వాగ్దానం కొరకు వేచినటువంటి మీ ప్రజలు నాయన ఇప్పుడు మీరిచ్చిన వాగ్దానాన్ని వారు విన్నారు తండ్రి. ప్రభువా, చెవియొగ్గి ఆలకించిన ఎడల శాశ్వత కృప చూపుతానని చెప్పినటువంటి దేవ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు సంధించి శాశ్వత కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితాలలో స్వతంత్రించుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు ఆ వాగ్దానం మీ జీవితంలో అనుభవింప చేయాలని ఆయన తలచి ఈ నెలలో ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. కొన్ని విషయాలు మన పితరులకు ఆ శాశ్వత కృప ఎలా కలిగింది, శాశ్వత కృప ద్వారా ఎలా వారు ఆశీర్వదించబడ్డారు, శాశ్వత కృప ద్వారా వారు ఎలా అభివృద్ధి చెందారు అనే ఒక 3 విషయాలు నేను మీ మధ్యలో పంచుకొని అనంతరం మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఏ సమస్యలో ఉన్నా ఆ ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రభు ఆ సమస్య నుండి మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 26, 27 వాక్యాలు ఒకసారి మనం చదువుకుంటే, ఆ మనుష్యుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. హల్లెలూయా. ఒక చక్కటి చరిత్ర ఇది. జరిగిన సందర్భాన్ని కాస్త వివరిస్తాను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహము చేయదలిచి ఆ సమయంలో తన బంధువులు ఉన్నటువంటి స్థలంలో నుండి, తను కోరుకున్నటువంటి స్థలంలో నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన కుమారుడికి వివాహం చేయదలిచాడు అబ్రహాం. అప్పుడు ఎలియాజరుని పిలిచి, తన పనివాడైన ఎలియాజరుని పిలిచి, ఎలియాజర్, నా కుమారుడైన ఇస్సాకు నేను వివాహం చేయదలిచాను కాబట్టి నేను అనుకున్న ప్రాంతంలో నుండి ఒక అమ్మాయిని వెతికి వారి కుటుంబంతో మాట్లాడి ఆ అమ్మాయిని వివాహం చేయాలి అని అబ్రహాం చెప్పాడు. అప్పుడు ఎలియాజర్ అన్నాడు, పనివాడైన ఎలియాజర్ అన్నాడు, అయ్యా, మరి ఆ ప్రాంతంలో ఎవరు ప్రాంతం, ఇక్కడే ఒక అమ్మాయిని చూద్దాం. నేను నా ప్రాంతంలో నుండి ఒక అమ్మాయిని ఇస్సాకు కొరకు మనం సిద్ధపరిచి తీసుకురావాలి అని చెప్పాడు. అబ్రహాము దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి, తన ఆత్మ ప్రేరేపణను బట్టి, అబ్రహాము తన మనస్సు యొక్క ప్రేరేపణను బట్టి అబ్రహాము చెప్పినటువంటి మాట. ఆ సమయంలో అబ్రహాము చెప్పాడు గనుక అబ్రహాము దేవుని నమ్మినట్టుగా ఎలియాజరు కూడా అబ్రహాము ఆరాధిస్తున్న దేవుని మీద ఆధారపడి యజమానుని మాట చేత పట్టుకొని బయలుదేరాడు. కానీ మార్గ మధ్యంలో అనేక అపనమ్మకాలు ఉన్నాయి, మార్గ మధ్యంలో అనేక అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటినీ తోసిపుచ్చి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయం అది.
ఆ సమయంలో మార్గ మధ్యంలోనే, ఇక మనకి చరిత్ర తెలుసు, మార్గ మధ్యంలోనే రిబ్కా ఎదురు కావడం, ఎలియాజరు ప్రార్థించినట్లుగా నాకును నా ఒంటెలకును నీళ్లు పోస్తానని ఏ చిన్నది చెబుతుందో ఆ అమ్మాయి నా యజమానుని కుమారుడికి భార్య అని ఎలియాజరు ఒక నిర్ణయంతో కూడినటువంటి ప్రార్థన చేయడం, అదే విధంగా వచ్చినటువంటి రిబ్కా అనే అమ్మాయి చెప్పడం, అవన్నీ జరిగాయి. ఆ జరిగిన సందర్భంలో ఎలియాజరు ఒక చక్కటి మాటను ఆ సమయంలో అన్నాడు. నా యజమానునికి కృపను సత్యమును చూపుట దేవుడైన యెహోవా మానలేదు. హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యం. అబ్రహాము పనివాడిస్తున్నటువంటి సాక్ష్యం. అబ్రహాం కాదండి, అబ్రహాము ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి, అబ్రహామును పిలిచిన దేవుని గురించి, అబ్రహాముకు కృప చూపుతున్న దేవుని గురించి, అబ్రహాము జీవితంలో ఆశీర్వాదము నింపుతున్న దేవుని గురించి పనివాడిస్తున్న సాక్ష్యం. మామూలుగా సాక్ష్యాలు మనం చెప్తూ ఉంటాం. అయితే కుటుంబంలో ఉన్నటువంటి పనివాడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆ యజమానునికి దేవుడైన యెహోవా కృపను సత్యమును చూపుట మానలేదు. ఏంటి కారణం అంటే, మార్గ మధ్యంలో ఉండగానే నా యజమానుని బంధువుల ఇంటికి యెహోవా తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ వాక్య భాగం అర్థం ఏంటంటే, నీవే కారణమైనా తలపెట్టి అది ప్రయాణంలో ఉండగానే, అది ఆ తలపెట్టినటువంటి కార్యం ప్రయాణంలో ఉండగానే, తలపెట్టినటువంటి కార్యాన్ని గురించి నీవు ఆలోచిస్తూ ఉండగానే, తలపెట్టిన కార్యం గురించి ఈ విధంగా ఈ కార్యం జరిగితే బాగుండు అని నీవు అనుకుంటూ ఉండగానే ఆ కార్యాన్ని గురించినటువంటి క్రియారూపకం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఈ నెలలో నీవే కార్యాన్నైనా ఏ కార్యాన్నైనా చేయదలిచి ఆ పనిని ప్రారంభిస్తే అది వెంటనే క్రియారూపకంగా ఆ కార్యాన్ని గూర్చినటువంటి క్రియ నీ జీవితంలో ప్రారంభం చేసి, ఆ క్రియ ద్వారా నీవు తలపెట్టినటువంటి కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. అబ్రహాము పనివాడు చెబుతున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి, అబ్రహాము పనివాడైన ఎలియాజరు ఏ కార్యాన్ని అయితే ప్రారంభించారు, ఏ కార్యాన్ని బట్టి అయితే ప్రయాణాన్ని ప్రారంభించారు, ఆ కార్యాన్ని బట్టి క్రియారూపం ద్వారా దేవుడు కార్యాన్ని నెరవేర్చడం ప్రారంభించాడు. అప్పుడు అబ్రహాం పనివాడు అంటున్నాడు, నా యజమానునికి దేవుడు కృప చూపుట మానలేదు. ఈ నెలలో మీరు ఏదైనా ప్రారంభిస్తే, కార్యం ప్రారంభిస్తే, మీ కుటుంబాన్ని కూర్చో, ఉద్యోగాన్ని కూర్చో, వ్యక్తిగత జీవితాన్ని కూర్చో, పిల్లలను కూర్చో, మీరు ఏదైనా ఒక కార్యాన్ని తలపెడితే కార్యము ప్రారంభంలో ప్రయాణము చేస్తూ ఉండగానే ఆ కార్యానికి క్రియారూపకంగా ప్రభువు ఒక అద్భుతాన్ని చేయునుగాక. ఆమేన్. రెండవదిగా మనం గమనిస్తే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 33వ వాక్యం నేను చదువుతాను ఇప్పుడు. ఇదియోగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. హల్లెలూయా. ఆ తదుపరి వాక్యాన్ని మనం చదివితే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దైవ కృప అందరి యందు అధికముగా ఉందట. మొదటిది, దైవ కృప నీవు ప్రారంభించిన కార్యానికి క్రియారూపకము దాల్చుతుంది, ఆ కార్యాన్ని అద్భుతంగా నెరవేరుస్తుంది. రెండవదిగా మనం గమనిస్తే, అందరి యందు దైవ కృప అధికముగా ఉందట. సంఘము యొక్క ప్రారంభ దినాలు. ఈ రోజున క్రైస్తవ లోకమంతా చెప్పుకునేది ఏంటంటే అంతిమ దినాలు ఇవని. ప్రారంభ దినాలలో కృప అందరి యందు అధికముగా ఉంది, అంతిమ దినాలలో కృప అందరి యందు బలహీనముగా ఉంది. ఏంటి కారణం అంటే,
అక్కడ మనం గమనిస్తే సంఘము యొక్క ప్రారంభ దినాలలో దైవ కృప అందరి మీద అధికముగా ఉందట. అప్పుడు సంఘము అప్పుడప్పుడే సిద్ధపడుతున్నటువంటి దినాలు అవి. చాలా శ్రమలు ఉన్నాయి, చాలా ఇరుకులు ఉన్నాయి, చాలా అననుకూలతలు ఉన్నాయి. సంఘముగా కూడి ఆరాధించుటకు కావలసినటువంటి వసతులు లేవు, స్థలాలు లేవు, ఆర్థిక స్తోమత లేదు, స్వతంత్రత లేదు. అదేవిధంగా భయాందోళన మధ్యలో ఆరాధించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంతటి అననుకూల పరిస్థితులలో కూడా సంఘము అందరి మీద కూడా దైవ కృప అధికముగా ఉందట. అపోస్తలులు చాలా బలముగా పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్నారట. చాలా బలముగా పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్నారట. ఈ రోజున ఆ ప్రారంభ దినాలలో ఉన్నటువంటి అధికమైనటువంటి కృప సంఘములలో కానీ, దేవుని పిల్లల మీద కానీ, దేవుని సేవ చేస్తున్న సేవకుల మీద కానీ అంతటి కృప అధికముగా ఉందా లేదా అని మనల్ని మనం గమనించుకుంటే తెలిసిపోతుంది. దానికి పరీక్షించి కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజున అందరి మీద అధికముగా ఉండడానికి గల కారణం ఏమిటో మనం గమనిస్తే, వారికి కలిగిన దానిని అమ్మి, భూములను అమ్మి, వారికి కలిగిన ఆస్తిపాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టేవారట. మీరేం భయపడనక్కర్లేదు, ఇది వినేవాళ్ళు. మీరు మీ ఆస్తులను అమ్మాలని నేను చెప్పడం లేదు. మీరు ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు దీనిలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఆ రోజున కృప అధికముగా వారి మీద ఉండడానికి గల ప్రబలమైన కారణం ఏంటంటే, దేవుని విషయంలో త్యాగం కలిగినటువంటి వారు, ప్రార్థన విషయంలో త్యాగం కలిగినటువంటి వారు. అమ్మో, ఈ సమయంలో నేను ప్రార్థనలో కూర్చుంటే కుటుంబంలో పని కుంటుపడుతుందేమో అని ఆలోచించేవారు కాదు. ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని గూర్చినటువంటి త్యాగం నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దైవ కృప నీవు అధికముగా పొందుతావు. దైవ కృప అధికముగా నీవు పొందినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి నీవు చేరువవుతావు. ఆధ్యాత్మిక స్థితి ఎందుకు అంటారా? ఆధ్యాత్మిక స్థితి అన్నిటికీ సరిపోయినది అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. భౌతికతకును, నీ వ్యక్తిగతానికి, నీ కుటుంబానికి, నీకున్నటువంటి చేతి పనికి, ఉద్యోగానికి, నీ ఆధ్యాత్మికతను బట్టే ఇవన్నీ కూడా పటిష్టపరచబడతాయన్న సంగతి పరిశుద్ధ గ్రంథంలో మన పితరుల జీవితాన్ని మనం గమనిస్తే అనేక మంది జీవితాలలో ఇది మనకు తారసపడుతుంది. దీనికి గల ప్రబలమైన కారణం ఏంటి అంటే, అదిగో దేవుని గూర్చినటువంటి ఒక త్యాగం కలిగినటువంటి అనుభవం. ప్రార్థన విషయంలో త్యాగం, సంఘం విషయంలో త్యాగం, పరిచర్య విషయంలో త్యాగం, దైవ సంబంధమైనటువంటి పని విషయంలో త్యాగం. ఒక త్యాగం కలిగి నిన్ను రక్షించిన దేవుని కొరకు నీవు అడుగు ముందుకు వేయగలిగితే, నిన్ను కాపాడిన దేవుని కొరకు నీవు ఒక అడుగు ముందుకు వేయగలిగితే, సమస్తము సిద్ధపరిచి నిన్ను ఆయన కవిగిట చేర్చుకుని భద్రపరుస్తూ నీ కుటుంబానికి కంచె వేసి కాపాడుతూ నీ కుటుంబాన్ని ఆయన రక్తపు కోటలో భద్రపరిచి నిన్ను, నీ పిల్లలను, నీకు కలిగిన కుటుంబ వ్యవస్థను ఆశీర్వాదకరంగా తీర్చిదిద్ది, నీకు కలిగిన సంఘాన్ని ఆశీర్వాదకరంగా తీర్చిదిద్ది, నీకు కలిగిన సేవను ఆశీర్వాదకరంగా తీర్చిదిద్ది, నీకు కలిగిన సమస్తాన్ని ఆయన హస్తపు నీడలో దాచుతున్నటువంటి దేవుని కొరకు నీవు త్యాగం చేయగలిగితే, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్, డబ్బును గూర్చే నేను మాట్లాడడం లేదు, దేవుణ్ణి గూర్చినటువంటి త్యాగం ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, ప్రభు పని విషయంలో, సంఘం విషయంలో, నీకు ఇవ్వబడినటువంటి నశించిపోతున్న ఆత్మను గూర్చినటువంటి దర్శనం విషయంలో, నీ రక్త సంబంధికులు నీ కళ్ళ ముందు నశించిపోతుండగా వారికి దేవుని మాటలు వినిపించే విషయంలో నీవు త్యాగం కలిగి ముందుకు అడుగు వేయగలిగితే, ఎంతకీ నీ పని, నీ కుటుంబము, నీ ఉద్యోగము, నీ సంపాదన అనే ధ్యాయమే కాకుండా వాటిని మాత్రమే కాపాడుకున్నట్టుకు మాత్రమే భక్తి చేయకుండా దేవుని కొరకు త్యాగం కలిగినటువంటి ఒక అనుభవంలో నీవు ముందుకు సాగితే దైవ కృప అత్యధికముగా నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది, నీ పిల్లల మీద ఉంటుంది. ఆ దైవ కృప అన్ని కోణముల యందు నిన్ను వర్ధిల్ల చేస్తుంది. ఆమేన్.
మూడవదిగా మనం గమనిస్తే ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని, ఆ తదుపరి 22వ వాక్యాన్ని నేను చదువుతాను ఇప్పుడు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 22వ వాక్యాన్ని మనం గమనిస్తే, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఈ చరిత్రను మనం గమనించినప్పుడు లోకంలో అందరినీ గమనించాడండి దేవుడు. ఒక్కసారి కనుదృష్టి ఉంచి ఫోకస్ డౌన్, ఒక్కసారి ఆకాశం నుండి భూమి మీద చూచాడు. ఒక్కసారి చూస్తే తన చేత సృష్టింపబడినటువంటి తన పిల్లలైనటువంటి మానవులలో ఎవరు తన కృపను పొందుకున్నవాడు కనపడక దేవుడు చాలా బాధపడ్డాడట ఆ సమయంలో. అయితే చూస్తూ ఉండగా నోవాహు ఒక్కడు మాత్రం కృప పొందినవాడయ్యాడట అంతమందిలో. ఈ రోజున మన కుటుంబాలలో ఉండవచ్చు ఒక్కరు కృప పొందినవారు, సంఘాల్లోనూ ఉండుండొచ్చు, సమాజంలోనూ ఉండుండొచ్చు. కృప అనేది దేవుడు అర్హత లేనటువంటి వారిని అర్హులుగా మార్చుటకు దేవుడు దయచేసే ఉచితమైన ఆశీర్వాదమే కృప, ఉచితమైన అర్హతే కృప. అర్హత లేదు, ఏ విషయంలో నీవు అర్హుడు కాదో, ఏ విషయంలో నీవు అర్హురాలు కాదని నీవు అనుకుంటున్నావో ఆ విషయంలో నిన్ను అర్హత కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియే దేవుని కృప. ఈ కృప మనిషిని అర్హతలోనికి నడిపిస్తుంది. అలాంటి కృప నోవాహు ఒక్కడ పొందినట్లుగా దేవుడు ఆకాశం నుండి చూచినప్పుడు కనిపించిందట. ఆ సమయంలో అలాగూ చూచినప్పుడు అనేక మంది అనేక కార్యక్రమాల్లో ఉన్నారు. అయితే నోవాహును పిలిచి దేవుడు అనేక విషయాలు చెప్పాడు. చెప్పి ఈ విధంగా నావను సిద్ధపరిచి, ఆ సిద్ధపరిచినటువంటి నావలో నేను చెప్పినట్లుగా ఈ జీవరాశి మీరు ప్రవేశిస్తే ఆ తదుపరి భూమి మీద ఇప్పటి వరకు జరగనటువంటి ఒక కార్యం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కనపడినటువంటి ఒక సంభవం ప్రారంభమవుతుంది. ఆ పెను ప్రమాదం నుండి మీరు తప్పింపబడతారని చెప్పాడు దేవుడు. ఎవరైతే నీవు సిద్ధపరిచిన ఆ ఓడలోనికి ప్రవేశిస్తారో ఆ పెను ప్రమాదం నుండి వారు తప్పింపబడతారని చెప్పాడు. నోవాహు కృప పొందిన వాడై దేవుడు చెప్పింది ఒక్కొక్కటిగా అనేక హేళనల మధ్యలో, అనేక అవమానాల మధ్యలో, అనేక అనుమానాల మధ్యలో దేవుడు చెప్పిన పనిని చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున ఈ నవీన నాగరికతలో లోకం ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని అనుసరించడం ద్వారా అవమానంగా అనిపిస్తుందేమో, దేవునిలో కొనసాగుటకు ఈ పవిత్రమైన జీవితం నాగరికత లేని జీవితంగా అనిపిస్తుందేమో, కానీ ఆ జీవితమే నిన్ను కాపాడే జీవితం, నీ కుటుంబాన్ని కాపాడే జీవితం అని నీవు గుర్తెరగాలి. ఆ రోజున నోవాహు చేస్తున్నటువంటి పని తెలివి తక్కువ పనిగా అక్కడ ఉన్నటువంటి వారికి తెలివైన వారిగా కనిపించారు. కానీ వారి జ్ఞానం కాపాడలేదు. దేవుని వలన కృప పొందినటువంటి క్రియ ఏదైతే నీ జీవితంలో ఉంటుందో ఆ క్రియ నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది అన్న సత్యాన్ని ఈ వాక్య భాగం ద్వారా నువ్వు గుర్తుపట్టాలి. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా, ప్రభు నీ కొరకు ఈ మాటను వినిపిస్తున్నాడన్న సంగతి వాస్తవం. దేవుని కృప ఎవరైతే పొందుతారో వారిని బట్టి
వారికి సంబంధించిన ప్రతిదీ కాపాడబడుతుంది, పెను ప్రమాదాల నుండి తప్పింపబడుతుంది అన్న సంగతి వాస్తవం. మరి నోవాహు ఎందుకు కృప పొందిన వాడయ్యాడు? అసలు పరిశుద్ధ గ్రంథంలో మనం మొదట చదువుకున్నట్లుగా 22వ వాక్యంలో మనం గమనిస్తే, నోవాహు దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేసిన వాడట. ఈ రోజున దేవుడు చాలా చెప్తున్నాడు మనకి వాక్యం ద్వారా, ఆయన ప్రత్యక్షమైనటువంటి పలుకు ద్వారా ఆయన చాలా సందర్భాలలో చాలా చెప్తున్నాడు. దేవుడు నీ జీవితంలో నీకు చెప్పినది నీవు చేయగలిగితే ఏం బరువులు మోయమని చెప్పడండి దేవుడు. అలాగే నీవు శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఏం దేవుడు చెప్పడండి. అలాగే నీవు చేయదగనదేమి దేవుడు చెప్పడండి. నీవు చేయవలసిందేదో, ఏది చేస్తే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఏది చేస్తే నీవు దేవుని శాశ్వత కృపను పొందగలవో, ఏది చేస్తే నిన్ను ఆయన సృష్టించేటప్పుడు ఆయన ఉంచినటువంటి ప్రణాళికలో నీవు నడవగలవో దానినే ప్రభు చెప్తాడు నీకు. నోవాహుకి దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేశాడట, కృప పొందినవాడయ్యాడట. ఈరోజు దేవుడు చెప్పినది నీవు చేయగలిగితే నీవు కృప పొందిన వ్యక్తిగా మార్చబడతావు. కృప పొందిన వ్యక్తివి అయితే జరిగే సందర్భం ఏంటంటే, జరిగే ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిణామం ఏంటంటే, నీవు పెను ప్రమాదం నీ చుట్టూ ఉన్న, పెను ప్రమాదం నీ చుట్టూ ఉన్న పరిసరాలను పొంచి ఉన్నా అది నీ దరి చేరదు. నీ దరి కానీ, నీ సంపాదన దరికి కానీ అది చేరదు. నీ పిల్లల దరికి కానీ, నీ కుటుంబ వ్యవస్థ దరికి కానీ ఆ ప్రమాదం చేరదు. నోవాహు కృప పొందినవాడయ్యాడు కనుక పెను ప్రమాదం నుండి తప్పించబడ్డాడు. తన కుటుంబం తప్పింపబడింది. ఈరోజు నీవు కృప పొందిన వ్యక్తివైతే నీ నీవు తప్పింపబడతావు. ఆయన మాటను చెవియొగ్గి ఆలకిస్తే శాశ్వతమైన కృప ప్రభు నీకు దయచేయునుగాక. ఈ సమయంలో ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని నీవు విన్నావు. ఆయన మాట ఆలకించి చెవియొగ్గి ఆలకించిన ఎడల శాశ్వత కృప నీకు చూపుతాను అని చెప్పాడు. ఆ రోజున ఎలియాజరు చెబుతున్నటువంటి సాక్ష్యం ద్వారా తన యజమానుడికి దేవుడు కృప చూపుట మానలేదు అని. కారణం, కృప చూపుట మానలేదు, మానకపోగా ఆయన మానలేదు కాబట్టి జరిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ప్రారంభించిన కార్యం ప్రయాణంలో ఉండగానే ఆయన క్రియ కూడా ప్రారంభమైంది. అద్భుతంగా ఆ కార్యాన్ని దేవుడు ప్రయాణంలోనే జరిగించాడు. అద్భుతంగా దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. రెండవదిగా మనం గమనిస్తే దైవ కృప వారు అధికముగా పొందున్నారు. ఎందుకు పొందారు అంటే త్యాగం కలిగి ఉండడం ద్వారా. ఈ జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని, ఈ దీవెనను ప్రభు నీకు ఇచ్చాడు. ప్రభు కొరకు నీవు త్యాగం కలిగి ఉంటే నీ కృప అత్యధికమై అనేకులకు ఆనవాలుగా, శుభకరమైన ఆనవాలుగా అది మార్చబడుతుంది. మూడవదిగా మనం గమనిస్తే నోవాహు కృప పొందడం ద్వారా పెను ప్రమాదం నుండి తప్పించబడ్డాడు. నీ చుట్టూ ఉన్న పరిసరాలన్నీ ప్రమాదంలో ఉన్నప్పటికీ నీవు కృప పొందిన వ్యక్తివైతే ఆ ప్రమాదం నీ దరికి, నీ కుటుంబం దరికి, నీకు కలిగిన ఆస్తి పాస్తి